హలో అండి అందరికీ. నిన్న మనం నియోలిథిక్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ఐరన్ ఏజ్ స్టార్ట్ చేద్దాము. అయితే నియోలిథిక్ ఏజ్‌లో కొన్ని టాపిక్స్ మిస్ చేశాను. అది ఈ క్లాస్‌లో చూసి తర్వాత ఐరన్ ఏజ్ స్టార్ట్ చేద్దాము. ఇది పార్ట్ 4 ప్రీ హిస్టారిక్ కల్చర్. సో, ఫస్ట్ నియోలిథిక్‌లో నిన్న చూసినప్పుడు మనం డిఫరెంట్ ఫీచర్స్ చెప్పుకున్నాము. అలాగే ఈ కాలంలో యాష్ మౌంట్స్ అంటే బూడిది దిబ్బలు యాష్ మౌంట్స్ అనేవి కనుగొన్నారంట. ఈ కాలానికి చెందిన యాష్ మౌంట్స్ బూడిది దిబ్బలు లేదా బూడిది రాసులు అని కూడా అంటారు. అయితే ఇవి ఈ కల్చర్ బూడిది దిబ్బలు అన్న కల్చర్ ఈ కాలంలో చాలా బాగా వర్ధిల్లిన సంస్కృతి. అయితే ఈ బూడిది దిబ్బలు లేదా ఈ యాష్ మౌంట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా ఇవి వచ్చి ఉండొచ్చు అని హిస్టారియన్స్ మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒకళ్ళంటారు అగ్రికల్చర్ చేస్తాం కదా, వాటిని అగ్రికల్చర్ క్రాప్ అయిపోయిన తర్వాత వాటిని కాల్చడం ద్వారా వచ్చిన యాష్ మౌంట్స్ అని చెప్తారు. ఇంకొంతమందిని ఏం చెప్తారంటే చనిపోయిన తర్వాత దేహాన్ని దహనం చేస్తారు కదా, దాని ద్వారా వచ్చినాయని కొంతమంది చెప్తారన్నమాట. సో కాన్ఫ్లిక్ట్ ఉంది. కానీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 2012 గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే మనిషి శరీరాన్ని చనిపోయిన తర్వాత కాల్చడం ద్వారా వచ్చినవి అని ఏపీపీఎస్సి ఆన్సర్ అనేది ఇచ్చింది. సో మనం దీనికి అథెంటికేటెడ్ మనిషి చనిపోయిన తర్వాత బర్రీ చేసిన తర్వాత కాల్చిన తర్వాత వచ్చిన ఈ యాష్ అనేది బూడిది రాసులుగా లేదా బూడిది తిప్పలుగా రావడం జరిగింది. సో ఈ కల్చర్ని బూడిది దిబ్బలు లేదా బూడిది రాసులు యాష్ మౌంట్స్ కల్చర్ని మనం నార్త్ ఇండియాలో చూడము. నార్త్ ఇండియాలో ఉండవు, ఇది సౌత్ ఇండియాలో మట్టికే ఉంటాయన్నమాట. అయితే సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ దొరికింది అంటే ఇలాంటి సంస్కృతిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే 1 తెలంగాణలో చూడొచ్చు, 2 ఏపీలో చూడొచ్చు, 3 తమిళనాడులో చూడొచ్చు. అంటే మోస్ట్లీ సౌత్ ఇండియా మొత్తం మనం చూడొచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ ద థింగ్. అయితే వెరీ ఇంపార్టెంట్, తెలంగాణలో మనకి ఏపీ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి అవసరం లేదు, అటు గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఎక్కడెక్కడ చూసామంటే ఆదిలాబాద్ డిస్టిక్లో ఊట్నూరు గ్రామంలో కనిపించిన ఈ బూడిద దెబ్బలు లేదా యాష్ మౌంట్స్. పాలమూరు ఇది మహబూబ్ నగర్ డిస్టిక్. తర్వాత ఏపీలో మనం ఏపీ హిస్టరీ చదువుకుంటున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్, మనకు రిమైనింగ్ స్టేట్స్ గురించి అవసరం లేదు. ఫస్ట్ది నాగార్జున కొండ గుంటూరు డిస్టిక్ మీకు తెలుసు. నెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఎర్రగొండు పాలెం, ఇది ప్రకాశం. నెక్స్ట్ థర్డ్ వన్ రేణిగుంట, చిత్తూరు.
నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ వన్ వచ్చి ఒక్క నిమిషం, మనకి స్పేస్ లేదు కదా. ఫోర్త్ వన్ ఏపీలో ఫోర్త్ వన్ వచ్చి పాలవాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ముచ్చట్ల చింతమాను గవి కర్నూల్. ఏపీ పరంగా చదువుకుంటున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వేరే డిస్టిక్స్లో కూడా మనం చూసుకుందాము. నెక్స్ట్ వేరే స్టేట్స్లోకి వచ్చేసరికి తమిళనాడులో అవసరం లేదు, బట్ రాసుకోండి ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఉంది కాబట్టి. ఆదిత్య నల్లూర్. సెకండ్ పాయం పల్లు. నెక్స్ట్ కేరళలో పాలక్కడ్. నెక్స్ట్ కర్ణాటకలో మార్టిమర్ వీల్. ఎక్కడెక్కడ కనుగొన్నాడు అంటే, ఒకటి బ్రహ్మగిరి, సెకండ్ వన్ చంద్రవల్లి, థర్డ్ వన్ ఇక్లింగల్. సో ఈ ప్లేసెస్లో మనకి ఈ యాష్ మౌంట్స్ అనేవి కనిపించినాయి. సో ఇక్కడతో మనకి నియోలిథిక్ ఏజ్ అనేది కంప్లీట్ అయ్యింది. సో మీరు నియోలిథిక్ ఏజ్ వరకు ఫోకస్డ్గా చదవండి. తర్వాత మనకి కాపర్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అంత ప్రామినెంట్ కాదు, బట్ కాపర్ ఏజ్లో సైడ్స్ ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐరన్ ఏజ్ స్టార్ట్ చేద్దాం. సో ఐరన్ ఏజ్ 900 BC టు మన ఇండిపెండెన్స్ సంవత్సరం వరకు ఈవెన్ స్టిల్ టుడే ఐరన్ ఏజ్ కిందకి వస్తుంది. ఓకే, అయితే మీరు పాలియోలిథిక్ ఏజ్ దగ్గర నుంచి చూసుకుంటే ఇయర్స్ అనేవి 2 lakhs BC నుంచి టు ఐరన్ ఏజ్ అనేది 1947 వరకు అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చూడండి. సో మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఇయర్స్ ఏంటి తగ్గుకుంటూ వచ్చినాయి అని చెప్పి. మనం ప్రీ హిస్టారిక్ కల్చర్ ఎప్పుడు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఏడి అంటే ఎనోడోమిని. సో ఇలా మనం అనుకుంటాం అన్నమాట. ఇయర్స్ అనేవి తగ్గుకుంటూ వస్తాయి, డిక్రీజ్ అవుతూ వచ్చి, అంటే 2 lakhs నుంచి 2 lakhs BC నుంచి 1000 BC అనుకున్నాం. దగ్గర నుంచి 0 అయిపోతుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఏడి స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని 1 AD అలా చెప్పుకుంటాం. సో ఇక్కడ వచ్చింది ఐరన్ ఏజ్. అలాగే ఐరన్ ఏజ్ అనేది 900 BC నుంచి తగ్గుకుంటూ వచ్చి
ఇక్కడ 1 AD దగ్గర నుంచి మళ్ళీ మనకి 1947 వరకు ఐరన్ ఏజ్ అనేది కంప్లీట్ ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అని నేను క్లియర్గా అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, నేను చెప్తాను. సో ఇయర్స్ డిక్రీజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ 2000 BC అనుకుందాం, ఇది ఒక పీరియడ్ అనుకుందాం. తర్వాత నెక్స్ట్ డిక్రీజ్ అవుతూ వచ్చి 1000 అనుకుందాం, నెక్స్ట్ 5000 అనుకుందాం, నెక్స్ట్ 1000 అనుకుందాం, నెక్స్ట్ ఇలా ఇయర్స్ తగ్గిపోతూ వస్తాయి కదా. ఇక్కడ 1 AD అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి 100 AD అవుతుంది, 500 AD అవుతుంది, నెక్స్ట్ 1947. ఇది హిస్టరీ. మనం ఈ పీరియడ్ ఇట్లా ఫ్లో అయ్యింది అని తెలియడానికి మనం ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ కూడా చదువుకోవాలి. సో హిస్టరీ మీద ఒక క్లారిటీ ఉంటుంది, ఎలా జరిగింది, ఆ ట్రాన్సిషన్ అనేది ఎలా జరిగినది అని మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఐరన్ ఏజ్ స్టార్ట్ చేద్దాం. ఐరన్ ఏజ్ వచ్చి 900 BC టు 1947. అంటే మనకి ఇక్కడ మిడివల్ ఇండియా అలాగే మోడర్న్ ఏజ్, మిడివల్ ఏజ్ కూడా ఐరన్ ఏజ్లో పార్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఐరన్ ఏజ్కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, ఐరన్ని ఇన్వెంట్ చేసింది, కనుగొన్నది ఎవరు అంటే ఆర్యన్స్ అని చెప్పాం. ఆర్యన్స్ ఇండియాకి ఐరన్ని పరిచయం చేసింది ఎవరు అంటే ఆర్యన్స్. ఓకే, అయితే ఈ ఐరన్ ఏజ్లో ఫీచర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి ఈ ఐరన్ ఏజ్కి అంటే, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్, వ్యవసాయం ఈ ఏజ్ యొక్క ప్రాముఖ్యత. సెకండ్ వచ్చి లోహ పరిజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ మెటల్. సో థర్డ్ వన్ వచ్చి మెగాలిథ్స్, అంటే వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ పీరియడ్, అంటే రాక్షస గుళ్ళు లేదా పాండవుల రాతి దిబ్బలు లేదా పెద్ద రాళ్ళు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్లన్నా వేసుకోండి. వీటిని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మెగాలిథ్స్ అంటాం. అయితే అగ్రికల్చర్ ఒక ఫీచర్ అని మనం ఈ పీరియడ్లో చెప్పుకున్నాం. సో అగ్రికల్చర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అయ్యింది. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఐరన్ ఏజ్లో మనకి ప్యాడీ అంటే వరి పండించడం ఫస్ట్ టైం స్టార్ట్ అయిందంట. ఏ ఏజ్లో అంటే ఐరన్ ఏజ్లో. అయితే ఇంకా ఐరన్ అనేది ఇన్వెంట్ చేయడం ద్వారా కనుగొనడం ద్వారా అగ్రికల్చర్లో ఐరన్ టూల్స్ అనేవి చాలా విరివిగా n నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి యూజ్ చేశారంట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 156 157 158 1
యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమైందంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. సో అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరిగింది అంటే ఫుడ్ ప్రొడక్షన్ ఆహార ఉత్పత్తి అనేది బాగా జరిగింది. ఆహార ఉత్పత్తి బాగా జరగడం వల్ల పాపులేషన్, ఫుడ్ ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతానం అనేది పెరుగుద్ది, డిసీజెస్ తగ్గుతాయి, బలమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది. సో జనాభా కూడా పెరిగింది. జనాభా పెరిగినప్పుడు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏం చేస్తారు, ట్రేడ్ అనేది జరుగుద్ది. ట్రేడ్ జరిగినప్పుడు వారి దగ్గర ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఆ ప్లేస్ అనేది సెల్ఫ్ సస్టైనడ్గా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా అయినప్పుడు విలేజెస్, గ్రామాలు అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయంట, ఎలా మారుతాయి, అర్బన్ లేదా సిటీస్గా మార్పు చెందుతాయి. సో మీరు ఇక్కడ చూడండి ఒకసారి, ఐరన్ ఏజ్లో ఆరియన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐరన్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా దానితో మనం టూల్స్ అనేవి తయారు చేసుకున్నాం. ఎప్పుడైతే ఐరన్ టూల్స్ అనేవి అగ్రికల్చర్లో యూజ్ చేయడం మొదలుపెట్టామో పని అనేది ఈజీ అయ్యిందనమాట. ఈజీ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది. ట్రెడిషనల్ పద్ధతిలో ఈ ల్యాండ్ని దున్నడానికో లేదంటే ఇంకో పని చేయడానికో ఒక మనిషికి ఒక 10 days పడితే, ఈ ఐరన్ అనేది టెక్నికల్గా వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయినట్టే కాబట్టి మేబీ ఒక 5 daysలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో పని అనేది ఫాస్ట్గా అవుతుంది, అలాగే ఈజీగా కూడా ఉంటుంది. శారీరక శ్రమ అనేది తగ్గుద్ది. అప్పుడు ఏం జరిగింది, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. బాగా ఆహార ఉత్పత్తి బాగా జరిగింది. ఆహార ఉత్పత్తి బాగా జరిగింది అంటే అక్కడున్న ప్రజలకి కావాల్సినంత ఫుడ్ వాళ్ళు పండించుకుంటున్నారు. సో పండించుకోవడం ద్వారా వాళ్ళకి ఆహారం అనేది లభించడం ద్వారా వాళ్ళకి న్యూట్రిషన్ అనేది అందింది. అప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. సో జనాభా పెరిగింది. జనాభా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ అవసరాలు కోసం వాళ్ళు వ్యాపారం అనేది చేస్తారు. ట్రేడ్ అనేది జరుగుద్ది. ట్రేడ్ అనేది జరిగినప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుద్ది. ఈవెన్ అప్పుడు వస్తు మార్పిడి ఉన్నప్పటికీ, వాటర్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ట్రేడ్ అనేది ఎలా చేస్తుంది, ఇన్కమ్ అంటే నథింగ్ బట్ మనీ అండి. మనీ ఒకటే కాదండి, ఏదైనా అవ్వచ్చు. మెటల్ అవ్వచ్చు. ఆ కాలంలో మెటల్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ మీడియం కింద వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఏది కావాలితే అది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో టమాటోస్ కావాలి అనుకోండి, వాళ్ళు టమాటోస్ కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది ఇస్తారు, టమాటోస్ తీసుకుంటారు. సో ఇలా కూడా వాళ్ళ సంపద అనేది పెరుగుద్ది. సంపద పెరిగినప్పుడు సెల్ఫ్ సస్టైన్, ఇన్కమ్ అంటే సంపద, వెల్త్ అన్నమాట. వారు సెల్ఫ్ సస్టైన్గా మారుతారు. మారినప్పుడు గ్రామాలు అనేవి ఎలా మార్పు చెందుతాయి అంటే అర్బన్ ప్రాంతాలుగా, సిటీస్గా మార్పు చెందుతాయి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ఐరన్ ఏజ్. సో నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చి లోహ పరిజ్ఞానం అనుకున్నాం. మనం ఇందాకడే చెప్పినట్టు ఐరన్ అనేది రావడం ద్వారా అగ్రికల్చర్ అనేది బాగా వర్ధిల్లింది, ఫుడ్ ప్రొడక్షన్ అనేది బాగా జరిగింది అని అర్థం చేసుకున్నాం. అలాగే ఈ ఐరన్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది ఆర్యులు. అలాగే
లోహ పరిజ్ఞానం అన్నది చెప్పాం కదా, ఇది ఫస్ట్. ఈ ఏజ్లో ఐరన్ ఒకటి, 2 గోల్డ్. గోల్డ్ అనేది బంగారం. బంగారం, ఐరన్ వంటి మెటల్స్ అండ్ మినరల్స్ ఈ ఏజ్లో, ఈ యుగంలో మనకి కనిపించినాయి అంట. సో అంటే బంగారంతో వాళ్ళు ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు, ఐరన్తో టూల్స్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి లోహ పరిజ్ఞానం అనేది ఉంది. ఓకే, లోహ పరిజ్ఞానం అనేది ఉంది వీళ్ళకి. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పీరియడ్. సో నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ వన్, మెగాలిథ్స్, లేదంటే మెగాలిథిక్స్ అని కూడా అనొచ్చు మనం. మెగాలిథ్స్ రాక్షస గుళ్ళు, లేదు అంటే పాండుల రాతి దిబ్బలు, పెద్ద రాళ్ళు, సమాధులు. వీటిని ఇంకా ఏమని పిలవచ్చు అంటే, నెంబర్ 1 రాక్షస గుళ్ళు, సెకండ్ పాండవుల రాతి దిబ్బలు, థర్డ్ పెద్ద రాళ్ళు, ఫోర్త్ టోమ్స్ అంటే సమాధులు. అంటే ఓవరాల్గా ఏ పేరున్నవేంటి, సమాధులు. ఓకేనా? కానీ మెగాలిథిక్స్ అని ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఈ సమాధులు చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. వాటిని మానవుడు దేహాన్ని పూడ్చిపెట్టిన విధానం డిఫరెంట్గా ఉంది. కాబట్టి ముందు యుగాల కంటే వీటికి రాక్షస గుళ్ళు అని పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ సమాధులకి పెద్ద పెద్ద స్టోన్స్ని యూస్ చేశారు కాబట్టి వీటికి ప్రత్యేకమైన పాత్ర ఉంది ఐరన్ ఏజ్లో. సో అవేంటో క్లియర్గా క్లాసిఫికేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. పార్ట్ 5 స్టార్ట్ చేద్దాము. పార్ట్ 5లో కంప్లీట్గా ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ప్రీ హిస్టారిక్ కల్చర్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మన చాప్టర్ శాతవాహన స్టార్ట్ చేస్తాము. వెరీ సూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మినిమం 5 మార్క్స్ గ్యారంటీ ఈ చాప్టర్ నుంచి. అండ్ అలాగే మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. బాగుంటుంది, డెఫినెట్గా అందరూ వినాలి అని నేను కోరుకుంటున్నాను. మీకు నేను ఇచ్చే క్వాలిటీ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ చాలా క్వాలిటేటివ్గా ఉంటుందండి, గమనించాలి. అండ్ ఆల్సో ఫ్రీగా పెట్టాం మనం. మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కూడా వాళ్ళు చెప్పేది ఇదే. సో ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరో, ఎవరైతే అంత దూరం వెళ్ళి చదువుకోలేరో వాళ్ళకి యూజ్ అవుతుందని మనం ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాము. మీరు ఈ రిసోర్సెస్ని బాగా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.